Hi students, welcome to current affairs important expected bits sir. Telangana DSC next month Telangana group 2 exam with a central exam దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ జరిగింది. ఆల్మోస్ట్లీ మొత్తం కూడా లేటెస్ట్ అంశాలే 1 month 2 నెలల బిట్లు ఈ మధ్యకాలంలో బిట్లు అడిగాడు. మీకు టోటల్ ఎనఫ్ సార్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు టోటల్ ఎనఫ్ సార్. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమిక్ యాప్ మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. టోటల్ మీకు సార్ కరెంట్ అఫైర్ జీకే టోటల్ ఫుల్ కోర్స్ ఉంది. మీరు మన కోర్సుని తీసుకోవచ్చు. ఇక్కడ ఏ ఎగ్జామ్ రాసినా మీకు టోటల్గా యూజ్ అయింది. ఈరోజు డిఎస్సి ఎగ్జామ్లో ఈరోజు తెలంగాణ యొక్క డిఎస్సి పరీక్షల్లో దాదాపు అక్కడ సింపుల్ బిట్లు అడిగాడు సార్. సోషల్ స్టడీస్ కూడా సింపుల్గా అడిగాడు సార్. ఇక్కడ 1-2 మార్కులు మాత్రం తేడా ఉంటే చాలామంది అందరూ కూడా క్యాచ్ చేయగలుగుతారు సార్. లేటెస్ట్ అవార్డులు కానీ, లేటెస్ట్ స్పోర్ట్స్ కానీ, లేటెస్ట్ సార్ అదేవిధంగా ప్రముఖుల నియామకాలు కానీ, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, జీకే పరంగా వచ్చే ఇంపార్టెంట్ డేట్స్ కానీ, జీకే పరంగా ఇంపార్టెంట్ ఇయర్స్ కానీ, సరిహద్దు రేఖలు, వివిధ రాష్ట్రాల సాంప్రదాయక జానపద నృత్యాలు, వీటితో పాటు ఇక్కడ మనకు మేజర్గా అంటే లేటెస్ట్ జాతీయ స్థాయి లెక్క అవార్డులు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉపగ్రహాలు, మిసైల్స్, యుద్ధ నౌకలు, వీటిపైనే ఎగ్జామ్లో ప్రధానంగా మనకి ఇక్కడ ఫోకస్ చేశాడండి. ఓన్లీ లేటెస్ట్ యొక్క అంశాలు 10 days 2 అంటే 1 month 2 months కనుక బిట్లే మన ప్రధానంగా ఆన్లైన్లో అడుగుతున్నాడు. ఆఫ్లైన్ అంటే 1 year బేసిక్ తీసుకుంటాడు. దాదాపు ఎప్పుడో అది 35 days అంటే 40 days ముందే పేపర్ తయారైంది. కాబట్టి రేపు ఈ అంశాలపైన మీరు ఫోకస్ చేయండి. రేపు ఈ అంశాలపైన మీరు ఇక్కడ అవగాహన పెంచుకోండి. గ్యారంటీగా రేపు ఎగ్జామ్లో వీటిపైన తెలంగాణ డిఎస్సిలో కానీ, అదేవిధంగా రేపు వచ్చే తెలంగాణ గ్రూప్ 2 అంటే గ్రూప్ 2లో కానీ, అదర్ ఏపీ కానీ, ఏపీ యొక్క మన మేజర్ ఇక్కడ కానిస్టేబుల్ కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఈ అంశాల నుండి బిట్లు గ్యారంటీగా అడిగే అవకాశం ఉంది సార్. మీకోసం సార్ ఇక్కడ ఈ క్లాసెస్ ఇక్కడ ఏది ఎంతవరకు అవసరమో, ఏది ఎంతవరకు కావాలనో ఆ అంశాలు మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం సార్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని ఇక్కడ గుర్తించమని చెప్పి అడుగుతున్న యొక్క అంశాలు ఉన్నాయి సార్. ఈ క్రింది వాళ్ళు ఇక్కడ సరైన వాటిని ఇక్కడ గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు సార్. మనవి సార్ ఇక్కడ మధు కశ్యప్, ఇద్దరు లింగ మార్పిడి వ్యక్తులు సార్. ఇక్కడ ఒక ట్రాన్స్జెండర్ సార్, వీళ్ళిద్దరూ విమెన్ విభాగంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్లుగా ఎస్ఐలుగా సెలెక్ట్ అయ్యారు. ఈ ఇద్దరిది ఇక్కడ సార్ బీహార్ రాష్ట్రం సార్. ఇక్కడ భారతదేశం చరిత్రలో సార్ ఓకే ఈ మధ్యనే సార్ ఇక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉమెన్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ మనవి మరియు మధు కశ్యప్ సార్. ఇక్కడ ఓకే ప్రపంచంలో తొలి 3D ప్రింటెడ్ ఎలక్ట్రిక్ అబ్రా ఎలక్ట్రిక్ అబ్రాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆవిష్కరించడం జరిగింది సార్. భారతదేశంలో 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అంటే బెంగళూరు నగరంలో సార్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ ఇది మనకి ఇక్కడ ఎక్కడ సార్ అంటే గురుగామ్లో ఉంది. యుఎన్ఓ హెడ్ క్వార్టర్ ఇది న్యూయార్క్లో, సార్క్ హెడ్ క్వార్టర్ ఇక్కడ కాట్మండ్లో, యూరోపియన్ హెడ్ క్వార్టర్ ఇది బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్, నాటో హెడ్ క్వార్టర్ బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్లో ఉంటుంది సార్. ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ, ఐఎల్ఓ, రెడ్ క్రాస్ సంస్థ, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ, అంతర్జాతీయ వాతావరణ సంస్థ, ఇవన్నీ హెడ్ ఆఫీస్ కూడా స్విట్జర్లాండ్లో జెనీవా నగరంలో ఉన్నది సార్. ఇక్కడ ఓకే మరి ఉత్తరాఖండ్ రాష్ట్రం సార్ దేశంలో తొలి పక్షి గ్యాలరీని ఎక్కడ ప్రారంభించారంటే ఇక్కడ సార్ ఉత్తరాఖండ్లో. ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్ అండి. జాతీయ పెట్రోలియం అకాడమీ ఇక్కడ ఉంది, జాతీయ మిలిటరీ అకాడమీ ఇక్కడ ఉంది, జాతీయ ఫారెస్టు అకాడమీ ఇక్కడ ఉంది. ఇండియాలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. నైనిటాల్ అనే యొక్క ప్రాంతంలో ఈ మధ్య కామన్ సివిల్ కోడ్ యొక్క విధానాన్ని అమలు పరిచిన యొక్క రాష్ట్రం అండి. పక్షుల ప్రసిద్ధిగాంచిన సంరక్షణ కేంద్రం రాజస్థాన్లో
ఘన. ఇండియా పక్షి ఉద్యమ పితామహుడు సలీం అలీ. ప్రపంచంలో చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్, పెద్ద పక్షి ఆస్ట్రిచ్, రెక్కలేని పక్షి కివి. పక్షి ఖండము దక్షిణ అమెరికా ఖండాన్ని పిలుస్తారు. ఎడారి లేని ఖండము యూరోప్ ఖండం. అగ్ని పర్వతాలు లేని ఖండము ఆస్ట్రేలియా ఖండం. ఇలాంటి స్టాక్ జీకే నుండి కూడా ఇలాంటి అంశాలపైన మీరు ఫోకస్ చేయండి సార్. ఓకే, మరి 4వసారి యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ యొక్క టైటిల్ విజేత ఎవరంటే ఇక్కడ స్పెయిన్ విజేత అయింది. 4 సార్లు ఇక్కడ స్పెయిన్ విజేత సార్. ఓడిపోయిన యొక్క టీం మాత్రం ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. 2024 జూన్ 14 నుండి జూలై 14 వరకు ఎక్కడ సార్ అంటే ఇది ప్రధానంగా జర్మనీలో అంటే ఒలింపిక్ స్టేడియంలో నిర్వహిస్తే 24 జట్లు పాల్గొన్నాయి సార్ ఇక్కడ. ఓకే, రేపు లేటెస్ట్ ఇది కరెంట్ అఫైర్స్ పరంగా అడిగే అవకాశం ఉంది. రీసెంట్లీ సంతోష్ ఫుట్బాల్ టైటిల్ విజేత సర్వీసెస్ టీం ఓడిపోయింది గోవా టీం. కోపా అమెరికా ఫుట్బాల్ టైటిల్ విజేత అంటే ఇక్కడ అర్జెంటీనా 16వసారి. ఓడిపోయిన టీం ఇక్కడ కొలంబియా ఓడిపోయింది. కొలంబియా వేరు. కొలంబియా ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. కోపా ఫుట్బాల్లో ఉత్తర అమెరికా ఖండంలో దేశాలు, దక్షిణ అమెరికా ఖండంలో దేశాలు కోపా ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొంటాయి సార్. ఓకే, మరొకటి సార్, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ బోర్డు ఆతిథ్యం ఇవ్వడానికి ఫిలిప్పీన్స్ని ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది సార్. ఫిలిప్పీన్స్ క్యాపిటల్ అండి మనీలా. ఇక్కడ అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇక్కడ ఉంది. అంతర్జాతీయ సార్ ఇక్కడ ఒక ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇక్కడ ఉంది. ఈ మధ్యనే బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించిన దేశం యొక్క ఏ కంట్రీ సార్ అంటే ప్రధానంగా ఇది ఈ యొక్క ఫిలిప్పీన్స్ కంట్రీ సార్. ఆన్సర్ ఏందండి ఇక్కడ? ఆన్సర్ సార్ ఇది ఏందండి అంటే సార్ ఇక్కడ ABCD అన్నీ కూడా సరైనవి సార్. ఇక్కడ ప్రధానంగా 4 అంశాల గురించి 5 అంశాల గురించి మనం లేటెస్ట్ ఇక్కడ ఫోకస్ చేసుకోండి. ఇవి లేటెస్ట్ యొక్క ఈ మధ్యకాలంలో యొక్క అంశాలు కాబట్టి వీటిపైన రేపు ఎగ్జామ్లో మనకి ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది సార్. మరొకటి సార్, క్రింది వానలో ఇక్కడ ఒక సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. ప్రపంచ నైపుణ్యాల రోజు జూలై 15, అంతర్జాతీయ జాతి వివక్షత రోజు జూలై 18. ఎవరి జన్మదినం సార్ అంటే ఇది నెల్సన్ మండేలా జన్మదినం. జూలై 4 అమెరికా స్వాతంత్రం వచ్చిన రోజు. జూలై 14 స్వీడన్ అంటే ఫ్రాన్సు ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడిన రోజు. జూలై 1 జాతీయ వైద్యుల రోజు సార్ ఇది. ఓకే, మరొకటి సార్ జూలై 15న BSNLకి నూతన డైరెక్టర్ జనరల్గా రాబర్ట్ జోర్డాన్ రవి. SC కమిషన్ చైర్మన్ అంటే కిషోర్ మక్వాన్ సార్. ఇక్కడ అజయ్ మానిక్ కన్విల్కర్ అంటే ఆయన లోక్పాల్ కౌన్సిల్ యొక్క న్యూ చైర్మన్. విక్రమ్ సార్ ఇక్కడ మిశ్రీ అంటే నూతన విదేశాంగ కార్యదర్శి. ప్రమోద్ కుమార్ మిశ్రా అంటే ప్రధానమంత్రికి సలహాదారుడు. ఓకే, వెనుకబడిన తరగతుల చైర్మన్ అంటే హంసరాజు గంగారాం ఆయిర్ అండి. ఇక్కడ మరి NSG డైరెక్టర్ జనరల్ అంటే ఆయన సార్ నలీన్ ప్రభాత్. ఇక్కడ NSG డైరెక్టర్ జనరల్ ఇక్కడ. ఓకే, CRPF యొక్క డైరెక్టర్ అంటే BSF యొక్క డైరెక్టర్ జనరల్ అంటే నితిన్ అగర్వాల్. ఓకే, రైల్వే బోర్డు యొక్క డైరెక్టర్ జనరల్ అంటే మనోజ్ యాదవ్ అండి. ఇక్కడ CBI డైరెక్టర్ జనరల్ అంటే ఆయన ప్రవీణ్ సూద్ అండి. IB డైరెక్టర్ జనరల్ అంటే తపన్ డేకా. IB డైరెక్టర్ జనరల్. రువాండా దేశానికి పాల్ కగేమా 4 సార్లు ప్రెసిడెంట్ ఎన్నికయ్యాడు. ఓకే, ఖడ్గ ప్రసాద్ ఓలీ శర్మ 4 సార్లు నేపాల్కి ప్రధానిగా ఎన్నిక కావడం జరిగింది. సుప్రీంకోర్టులో మణిపూర్ నుండి తొలి జడ్జి అంటే ఆయన కోటేశ్వర్ సింగ్ అండి. ఆయనతో పాటు తమిళనాడు చెందిన మరో వ్యక్తి జస్టిస్ R మహాదేవన్, ఆయన తమిళనాడు అండి. ఈ అంశాలపై ఫోకస్ చేయండి సార్. ప్రముఖుల నియామకాలనగానే గుర్తు రావాలి. జూలై 15న 4వసారి అంటే ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ నేపాల్ యొక్క
ప్రైమ్ మినిస్టర్ రామచంద్ర పౌడ్యల్ అధ్యక్షుడు అండి. ఓకే, మరి కార్బన్ శక్తి రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రపంచ బ్యాంకు $1.5 బిలియన్ యొక్క ఆర్థిక సాయాన్ని భారత్కు ఇవ్వడం జరిగింది సార్. ఓకే, ప్యారిస్ ఒలింపిక్స్లో భారత జెండాతో ఇక్కడ పివి సింధు మరి శరత్ కమల్ ఇద్దరు కూడా నాయకత్వం వహిస్తున్నారు సార్. 117 మంది క్రీడాకారులు ఇక్కడ రేపు జూలై 26 నుండి జరిగే ఒలింపిక్స్కి ఇండియా నుండి ఎంపికయ్యారు. ఎంతమంది? 117. పంజాబ్ అసెంబ్లీ స్థానాలు కూడా 117. తెలంగాణ రాజ్యసభ స్థానాలు 7, ఏపీ రాజ్యసభ స్థానాలు 11. ఒలింపిక్స్కు ఇండియా నుండి పంపింది 117 మందిని పంపడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, ABCDE సరైనవి సార్. ఇది ఆన్సర్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొకటి సార్ ఇక్కడ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఏంటి సార్ ఇక్కడ ప్రధానంగా ఏందండి? 5,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి హర్యానా రాష్ట్రం ఐటీ పక్షం యొక్క యువ పథకాన్ని ప్రారంభించింది. ఓకే, నవాబ్ సింగ్ సైని హర్యానా యొక్క సీఎం అండి. హర్యానా 90 అసెంబ్లీ స్థానాలు. ఓకే, కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే, వ్యాట్కు మద్దతు పలికిన తొలి రాష్ట్రం ఈ రాష్ట్రమే, బేటీ బచావో బేటీ పడావో స్టార్ట్ అయింది కూడా ఇక్కడే హర్యానా. మన బండారు దత్తాత్రేయ కూడా ఈ రాష్ట్రానికే గవర్నర్గా కొనసాగుతున్నాడు. రేపు లేటెస్ట్ అంశాల నుండి అడుగుతాడు. ఓకే, 15% ఉన్న ఓబీసీల రిజర్వేషన్ను 27% పెంచిన రాష్ట్రం అంటే ఈ రాష్ట్రమే. ప్రైవేట్ రంగాల్లో 75% వరకు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఏ రాష్ట్రం ఇక్కడ అమలు పరిచిందంటే కర్ణాటక రాష్ట్రం అండి. ఓకే, వికలాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది ఇక్కడ జార్ఖండ్ అండి. చోటా నాగపూర్ ఇక్కడ ఉంది, ఖనిజాలకు ప్రసిద్ధిగాంచింది. జార్ఖండ్ మరోసారి సీఎంగా ఆయన హేమంత్ సోరెన్ నియమితులు కావడం జరిగిందండి. ఓకే, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భారతదేశం ఇది 71వ స్థానం. హ్యాపీనెస్ ఇండెక్స్లో 126. లింగ వివక్షతలో లింగ వివక్షత యొక్క సూచికలో మన స్థానం సార్ ఇక్కడ. ఓకే, 127వ స్థానం. ఇంధనం శక్తిలో మన స్థానం 63వ స్థానం. పోటీతత్వం ఆర్థిక వ్యవస్థలో 40వ స్థానం. మేధో సంపత్తి జాబితాలో 42వ స్థానం. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఇక్కడ 119వ స్థానం భారతదేశంది. ఇలాంటి యొక్క అంశాలపై ప్రధానంగా ఈ ప్రధానమైన యొక్క సూచిక ఇండెక్స్ పైన ఫోకస్ చేసుకోండి సార్. మరో అంశం సార్, జూలై 11న పాట్నా హైకోర్టుకు తొలి ఇక్కడ పాట్నా హైకోర్టుకు తొలి మహిళ చీఫ్ జస్టిస్గా ఆలియా నీలం అండి. ఇక్కడ దేశంలో సార్ ఈమె పాట్నా సార్ ఇక్కడ మన దేశం అతిపెద్ద రామాయణ దేవాలయం 500 కోట్ల రూపాయలతో బీహార్లో నిర్మిస్తున్నారు. ఆన్సర్ ఏంటండి ఇక్కడ? ఆన్సర్ సార్ ఇక్కడ సార్ ప్రధానంగా సార్ ఇక్కడ ABCD ఇక్కడ ఈ సరైన సార్ ఇక్కడ ప్రధానంగా. మరొక అంశం అండి. ఓకే, మరొక 4th అంశం. ఈ కింది వాటిలో సరైన వాటిని ఇక్కడ గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు సార్. 2024 అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు ఇక్కడ నాగాలాండ్ రాష్ట్రానికి వచ్చింది. ఇండియాలో ఇంగ్లీష్ అధికార భాష కలిగిన ఏకైక రాష్ట్రం కూడా నాగాలాండే. ఇండియన్ నిప్యూ రియో నాగాలాండ్ యొక్క ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. హార్న్బిల్ పక్షుల వేడుకలు కూడా ఇక్కడ అండి నాగాలాండ్. మరొకటి సార్, ఆపరేషన్ పిచ్ బ్లాక్ వైమానిక విన్యాసాలు ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో బహుళజాతి వైమానిక విన్యాసాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు సార్. భారత్ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నది. అణు విద్యుత్ ప్లాంట్ల
నిర్మాణంలో భారత్కి 2030 నాటికి ఇండియాలో 12 అణువిద్యుత్ కేంద్రాల నిర్మించాలి. ఇక్కడ ఈ మధ్య నరేంద్ర మోడీ జూలై 8 నుండి జూలై 10 వరకు రష్యాకు పర్యటన 2019లో ప్రకటించిన రష్యా అత్యున్నతమైన అవార్డు రీసెంట్లీ స్వీకరించారు. గతంలో మోడీకి ప్రకటించిన భూటాన్ అవార్డు రీసెంట్లీ స్వీకరించారు. జోర్డాన్ అంటే ది ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డు కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి మోడీ స్వీకరించిన యొక్క సంఘటన సార్. భారతదేశం సేంద్రియ ఉత్పత్తుల పరస్పర ఒప్పందాన్ని మధ్య తైవాన్ దేశంతో అంగీకరించాం. ద్వంద్వ పన్నుల యొక్క ఎగవేత ఒప్పందాన్ని ఈ మధ్య మారిషస్ యొక్క కంట్రీతో ఇండియా ఒప్పందాన్ని అంగీకరించిన యొక్క సంఘటన. ప్రపంచంలో మొత్తం 559 బయోస్పియర్ లెక్క సైట్ల సంఖ్య ఎంత అండి? పై అన్నీ ఇక్కడ ఆన్సర్ అండి. ఓకే, మరొకటి సార్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతున్నాడు. ఏంటి సార్? రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో 10వ పార్లమెంటరీ బ్రిక్స్ సదస్సుకు ఇండియా నుండి నాయకత్వం వహించిన వ్యక్తి అంటే ఓం బిర్లా అండి. 17వ లోక్సభ స్పీకర్ ఈయనే, 18వ లోక్సభ స్పీకర్ ఈయనే, రాజస్థాన్లో కోటా నుండి ఎంపీగా ఎన్నికైన యొక్క వ్యక్తి అండి ఈయన. పారిస్ ఒలింపిక్స్కు భారత్ చెప్పు డి మిషన్ చైర్మన్గా గగన్ నారాంగ్ 2016 యొక్క ఒలింపిక్స్లో అంటే ఈయన ఒక కాంస్య పథకం విజేత. పారిస్ ఒలింపిక్స్కు భారత్ జట్టుకు శరత్ కమల్ నాయకత్వం. పారిస్ ఒలింపిక్స్కు భారత్ జట్టు స్పాన్సర్గా టాటా సంస్థ ముందుకు వచ్చింది. ఓకే, ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అవార్డు జూలై 10 నాడు నరేంద్ర మోడీ రష్యా నుండి ఇక్కడ స్వీకరించిన యొక్క సంఘటన అన్నీ కూడా సరైనవండి. ఓకే, ఈ అంశాలపైన అంటే మీకు ఒక ఆన్సర్ ఇచ్చి మిగిలిన కాదు కాకుండా ఈ అన్నిటి మీద మీకు ఇక్కడ అవగాహన ఉంటే ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ ఇచ్చినా ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతారు సార్. లేటెస్ట్ ఇక్కడ టోటల్ ఎనపండి. ఓకే, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతున్నాడు సార్. ఆపరేషన్ బ్లీరెస్టిక్ అజర్బైజాన్. ఓకే, అజర్బైజాన్ కజకిస్తాన్ కలిసి అంటే ఉమ్మడిగా నిర్వహించిన సైనిక విన్యాసాలంటే ఆపరేషన్ బీర్లే స్టిక్ అండి. ఇక్కడ ప్రధానంగా 2024కి ఉత్తమ ఒక వ్యవసాయ రాష్ట్ర అవార్డు ఇది మహారాష్ట్రానికి లభించిందండి. ఓకే, ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఆపరేషన్ మలబార్ విన్యాసాలకు క్వాడ్ దేశాలు పాల్గొనబోతున్నాయి. రేపు అక్టోబర్లో విన్యాసాలు జరుగుతున్నాయి. ఇండియా, జపాన్, అమెరికా, ఓకే, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు పాల్గొంటాయి సార్ విన్యాసాల్లో. ఓకే, ఘర్ ఘర్ సోలార్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ అండి. దేశంలో తొలి సోలార్ విలేజ్ అంటే మెదేరా సార్. ఇక్కడ దేశంలో తొలి సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ అంటే మధ్యప్రదేశ్లో బీనా అనే యొక్క ప్రాంతం అండి. బీనా ఇది మధ్యప్రదేశ్ యొక్క రాష్ట్రంలో ఉంటుంది సార్. ఇది ప్రధానంగా బలమైన హైబ్రిడ్ల రిజిస్ట్రేషన్ పనులను ఆమోదించిన యొక్క రాష్ట్రం అంటే రీసెంట్లీ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అండి. ఇది ఇక్కడ ఆన్సర్. ఓకే, మరొకటి సార్, కింది వాటిని ఇక్కడ జతపరచని చెప్పి అడుగుతుండు. ఓకే, పర్యావరణ పరిరక్షణ కోసం మిత్రవాహన్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంఘటన సార్. షాంఘై సహకార సంస్థలో బెలారస్ 10వ దేశంగా మెంబర్షిప్ తీసుకుంది. జూలై 3-4 తేదీలో కజకిస్తాన్ క్యాపిటల్ ఆస్థానంలో షాంఘై సహకార యొక్క మీటింగ్లో ఇక్కడ బెలారస్ 9వ దేశం ఇరాన్ అండి, 8వ దేశం పాకిస్తాన్, 7వ దేశం ఇండియా ఇక్కడ మెంబర్షిప్ అండి. బెలారస్ ఆన్సర్. స్వదేశీ లైట్ ట్యాంక్ ఇది జోరా వర్. స్వదేశీ లైట్ ట్యాంక్ అనే
వెపన్ పేరు జోరవర్ రీసెంట్లీ డిఆర్డిఓ డిజైన్ చేసింది. ఓకే, గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేక చట్టాన్ని ఆమోదించిన రాష్ట్రం కర్ణాటక అండి. ఫ్రాన్స్ అత్యున్నతమైన అవార్డు చెవాలియర్ డి లా లేజియన్ హానర్ అవార్డు గ్రహీత రోష్ని నాడర్ మల్వత్రా అండి. హెచ్సిఎల్ యొక్క కంపెనీ సిఇఓగా పనిచేసిన వ్యక్తి రోష్ని నాడర్ మల్వత్రా అండి. ఆన్సర్ ఫస్ట్ వన్ సార్, ఇక్కడ ఆన్సర్. ఓకే, మరొకటి సార్, గ్యారెంటీ బిట్ సార్, ఇక్కడ నుంచి తప్పకుండా అడుగుతాడు. నేను స్పీడు ఎందుకు చెప్తా అంటే ఇంకా చాలా అంశాలు కూడా కవర్ చేయాలి కాబట్టి అందుకే కొన్ని ఎక్స్ట్రా కూడా అంశాలు కూడా చెప్తుంటా. దాన్ని మీరు ఏమి కూడా అనుకోవద్దు, వాటిని అంటే వెంటనే మనసులో వేసుకోవాలి సార్. 2024 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఇక్కడ సార్ పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాజు, స్పెయిన్ కంట్రీ. లాస్ట్ ఇయర్ కూడా ఈయన విజేత. ఈయనకు రీసెంట్లీ ఫ్రెంచి టెన్నిస్ ఛాంపియన్షిప్ కూడా లభించింది. 2024 వింబుల్డన్ ఉమెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ విజేత బార్బరా క్రెజికోవా. ఈమెది చెక్ రిపబ్లిక్ ఇక్కడ కంట్రీ అండి. ఓకే, 16 అంటే ఓడిపోయింది ఇక్కడ జాస్మినా పాలివానో ఓడిపోయింది. 16సారి కోపా అమెరికా ఫుట్బాల్ టైటిల్ విజేత అంటే అర్జెంటీనా విన్నర్. ఓకే, ఓడిపోయింది ఇక్కడ కొలంబియా దేశం ఓడిపోయింది. ఇది 17వ అంటే ఇది 48వ ఎడిషన్ అండి. 16 జట్లు పాల్గొండేసారు ఇక్కడ ప్రధానంగా. 2024 ఫ్రెంచి టెన్నిస్ ఓకే మహిళల సింగిల్స్ విజేత అంటే ఈగా సెట్విక్ పోలాండ్ కంట్రీ 4వసారి విజేత ఓడిపోయింది కూడా జాస్మినా పావోలినో ఓడిపోయింది. థామస్ ముల్లర్ జర్మనీ కంట్రీ అండి. థామస్ ముల్లర్ ఒక ఫుట్బాల్ టోర్నమెంట్కు వీడుకోలు పలుకునే యొక్క ప్లేయర్ అండి. ఇతను మాత్రం ఇక్కడ ప్రధానంగా. ఓకే, 9వసారి ఈ క్రింది వాడిని ఇక్కడ జతపచం అని చెప్పి అడుగుతున్నాడు. మాంగా అంటే మంగళయాన్ ఉపగ్రహం యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ కె శివన్ సార్. ఇక్కడ శివన్ ఈయన సార్ మన యొక్క గతంలో ఇస్రో చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. 2024 ఫిబ్రవరి 17న ఇన్శాట్ 3 డేస్ ఉపగ్రహం యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సోమనాథన్ ఇండియా ఇస్రో చైర్మన్గా కొనసాగుతున్న వ్యక్తి. ఇండియా రాకెట్ల యొక్క డిజైనర్ అంటే ఎస్ సోమనాథన్ అండి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే టెస్సీతా అక్కడ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం, మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్ అండి. ఓకే, మరి ఇక్కడ ఏందండి గగనయాను ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరండి ఇక్కడ లలితాంబిక. లలితాంబిక ఏ స్టేట్ అండి కర్ణాటక. టెస్సీ థామస్ ఎవరండి ఇక్కడ ఈమె అగ్నిపై యొక్క క్షిపణి ప్రాజెక్ట్ డైరెక్టర్ కేరళ స్టేట్. ఇండియా తేలికపాటి యుద్ధ విమానం ఏదండి తేజస్. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరండి కోట హరి నారాయణ. ఓకే సార్, వీటి గురించి రేపు ప్రధానంగా పోటీ పరీక్షలు మనకి అడిగే యొక్క అవకాశం కూడా ఈ యొక్క ఏరియా నుండి ఉంటుంది సార్. ఇక్కడ నుండి ప్రధానంగా మరొకటి సార్. ఓకే, 10th బిట్ చూడండి సార్. ఈ కింది వాటిని జోతపరచని చెప్పి అడుగుతున్నాడు సార్. డేనియల్ మిద్వే వీళ్ళందరూ కూడా టెన్నిస్ యొక్క ప్లేయర్స్ సార్. డేనియల్ మిద్వేదేవ్ ఏ కంట్రీ అండి రష్యా. జాస్మిన్ పావోలిన్ ఏ కంట్రీ అండి ఇది జాస్మిన్ పావోలిన్ ఈమె కంట్రీ ఇటలీ దేశం అండి. ఇటలీ కంట్రీ. బార్బరో క్రెజికోవ్ ఏ దేశం అండి చెక్ రిపబ్లిక్ దేశం అండి. నవోకో జకోవిచ్ ఏ దేశం అండి ఇక్కడ సెర్బియా. కార్లోస్ అల్కరాజ్ ఏ దేశం అండి స్పెయిన్. ఈ ఇయర్లో కార్లోస్ అల్కరాజ్కి ఫ్రెంచి టెన్నిస్ టైటిల్ వచ్చింది, వింబుల్డన్ టైటిల్ వచ్చింది. నవాకో జకోవిచ్కు ఈ ఇయర్లో సార్ ఏ ఒక్క టైటిల్ కూడా రాలే. బార్బరో క్రెజికోవా. బార్బరో క్రెజికోవాకి ఆమెకు వింబుల్డన్ సింగిల్స్ విజేత.
జాస్మిన్ పావోలిన్. ఆమె ఫ్రెంచి టెన్నిస్ ఫైనల్లో ఓడిపోయిందండి. వింబుల్డన్ టెన్నిస్ ఇక్కడ ఫైనల్లో ఓడిపోయింది. డేనియల్ మెద్వేదేవ్ ఆయన సార్ ఇక్కడ ఎక్కడ సార్ అంటే ఇతను ఆస్ట్రేలియా టెన్నిస్ యొక్క ఫైనల్లో ఓడిపోయాడు. ఓకే, ఏదండి ఆన్సర్ ఇక్కడ? ఓకే, ఇదండి ఇక్కడ ఆన్సర్. ఓకే, ఇలాంటి యొక్క లేటెస్ట్ అంశాల నుండి ప్రధానమైన పోటీ పరీక్షల్లో అడుగుతున్నాడు సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మనకి ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఈ యొక్క ఏరియాస్ నుండి మీరు మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ రేపు ప్రధానంగా ఈరోజు డిఎస్సి పేపర్ విశ్లేషిస్తే మొత్తం కూడా ఈ అంశాలు ఉన్నాయి సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే.